రీసెంట్గా చూసుకుంటే నాగర్ కర్నూల్లో దగ్గర దగ్గర 100 మంది పసిపిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయింది. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రతిరోజు చూస్తున్నాం ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ అనేది వినిపిస్తూ ఉంది. మరి బయట కూడా అవే బియ్యం కదా మనం కూడా తింటుంది. బయట లేని సమస్యలు ఆ గురుకుల పాఠశాలల వరకు మాత్రమే ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? నాణ్యమైన భోజనం అందించడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది. ఉమ్, విద్యార్థులకు, బడుగులు చదివేటువంటి విద్యార్థులకు, బడుగుల పిల్లలు చదివేటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ పిల్లలు, ప్రధానంగా పేదల పిల్లలు చదివేటువంటి, మధ్యతరగతి పిల్లలు చదివేటటువంటి ఆ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ భోజన నాణ్యత, ఇతరాతర విషయాల మీద ఎలాంటి చర్యలు, పర్యవేక్షణ లేదు. సీఎం గారికి అంత తీరిక లేదు రివ్యూ చేయడానికి. విద్యారంగ సమస్యల మీద రివ్యూ చేసే తీరిక ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన గతంలో చూస్తే అందాల పోటీలకు సంబంధించి ఐదు సార్లు రివ్యూలు చేస్తారు. ఇతర ఏ సమస్యలు ఉన్నా మరి పట్టించుకునే పాపాన పోడు. ఈ ఒక్క గురుకులాలు చనిపోయినటువంటి, విషాహారం తిని కలుషితాహారం తిని చనిపోయినటువంటి ఒక్క తల్లిదండ్రినన్నా రేవంత్ రెడ్డి గారు పరామర్శించిండ్రా, పలకరించిండ్రా? పాపం ఇవాళ రేపు తల్లిదండ్రులు ఒకరిద్దరు పిల్లలు పోగొట్టుకొని వాళ్ళు ఎట్లా మిగిలాలి జీవశ్చ వల్ల? కడుపున పుట్టినటువంటి పిల్లల్ని పోగొట్టుకొని చదువుతారు, పిల్లలు ఎదుగుతారు అని నమ్మి గత 10 సంవత్సరాల్లో అద్భుతంగా నడిచినాయి గురుకులాలు. సీట్ దొరకని పరిస్థితి గురుకులాల్లో. అటువంటి గురుకులాలు పరిస్థితి ఇంత దారుణంగా ఎట్లా పడిపోతుంది? ఎందుకు ఈ రకమైనటువంటి దుస్థితి నెలకొని ఉన్నది? విద్యారంగాన్ని ఏం చేయాలనుకున్నారు? ప్రజల్లో నమ్మకాన్ని ఎందుకు పోగొడతా ఉన్నారు? నాణ్యమైనటువంటి పౌష్టికాహారంతో కూడినటువంటి చక్కటి భోజనము, చక్కటి విద్య అందించి ఎంతమంది ఎదిగినరు పిల్లలు. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉండదు? కేసీఆర్ పాలనలో ఉంటది ఎట్లా, రేవంత్ పాలనలో ఉండదు ఎట్లా? ఎందుకు మరి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నారు? విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాలన్నా, విద్యారంగాన్ని నాశనం చేయాలన్నా? మరి ఇదే అప్పుడు బయలుదేరినటువంటి మూకలన్నీ ఇప్పుడు ఎటుపోయినాయి? ఆకునూరు మురళి గారు, వీళ్ళందరూ, కోదండ రామ్ గారు, వీళ్ళకి ఇవేం కనబడవా? వాళ్ళు మరి ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు. అన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు తీవ్రమైనటువంటి కోపంతో, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సందర్భం వస్తే వాళ్ళు బుద్ధి చెప్తారు. కానీ ప్రతిపక్షం నుంచి మీరు ఎందుకని ఈ 42% రిజర్వేషన్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసమా? మేము తెలంగాణ ప్రజలందరి పక్షాన ఉన్నాం. కానీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? మరి అప్పుడు బీసీలు కనిపించలేదా? మేము అసెంబ్లీలో పెట్టినాం, బిల్లు తీసుకుపోయినాం, 61% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసినాం. ఇదే కాంగ్రెస్ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచుల నాయకుడు వీళ్ళ ప్రోత్సాహంతో కోర్టుకెళ్ళి అవి అడ్డుకోవడం జరిగింది. 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో దాని ప్రకారం ఆ ఎన్నికలు ఆగిపోకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలోనే భాగంగానే మరి అది తగ్గింది. అంతే తప్ప వేరే కారణం అయితే కాదు. ఇంకొకటి, వీళ్ళు హామీ ఇచ్చారు, బీసీలకు హామీ ఇచ్చిండ్రు, అనేక హామీలు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఎన్ని హామీలు బీసీలకు. వీళ్ళు ఏం చెప్తారు? కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అని చెప్పారు. 6 నెలల్లో అన్నారు, 18 నెలలు కూడా గడిచిపోయింది. ఇంతవరకు అతిగతి లేదు. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని చెప్పి, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ సివిల్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో బీసీలకు 42% ఇస్తా అన్నారు. 1% కూడా ఇవ్వలేదు. ఇది వీళ్ళ చేతిలోనే ఉన్నది కదా. మరి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అనేది చట్టం కావాలి, 9th షెడ్యూల్లో చేరాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నవి, ఎలాంటి ఇబ్బందులు లేనటువంటివి వాళ్ళు చేయదగ్గర ఎందుకు చేయట్లేదు? మరి ఇంతవరకు ప్రభుత్వ సివిల్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో బీసీలకు 42% కాదు కదా, 1% అని ఇచ్చిండ్రా? ఒక్క కాంట్రాక్ట్ అని ఇచ్చిండ్రా? ఈ బీసీలు గమనించడం లేదా? ఇంకా నిధులు, బీసీ సబ్ ప్లాన్ అని తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైనటువంటి హోదాలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి. మరి ఇప్పుడు ఈ 18 నెలల్లో వీళ్ళు 30,000 కోట్లన్నా ఇచ్చి ఉండాలి. 3 కోట్లు కూడా
బీసీలకు వీళ్ళు ఇవ్వలేదు. 3 లక్షలు కూడా బీసీలకు వీళ్ళు ఇవ్వలేదు. ఇంత అబద్ధాల పాలన వీళ్ళది. అది ఒక్కటే కాదు, ఎన్ని హామీలు. ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, అది లేదు. బీసీ యువత ఇంకా చాలా ఉన్నాయండి, చదువుతూ పోతే సమయం సరిపోదు. అనేక హామీలు ముదిరాజులకు చేస్తామన్నారు, గంగాపుత్రులకు చేస్తామన్నారు, గొల్ల కుర్మలకు చేస్తామన్నారు. ఉన్న గొర్రెల పథకాన్ని ఎత్తివేసారు. ముదిరాజులకు ఆ చెరువుల్లో వదిలే చేపలు విత్తనాలు, చేప పిల్లల విత్తనాలు మానేసారు వేయడం. గంగాపుత్రులకు, ముదిరాజులకు చేప, మరి కేసీఆర్ కాలంలో చెరువుల్లో ఎంత చేపల సంఖ్య పెరిగింది. చేపల ఉత్పత్తిలో నంబర్ 1 స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దిండ్రు కేసీఆర్ గారు. దానికి తిలోదకాలు వదిలిండ్రు. గౌడన్నలకు మరి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు పడితే చేస్తే వాళ్లకు బీమా సౌకర్యం కల్పించి, అలాగే వాళ్లకు పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నాడు కేసీఆర్. మరి వాళ్ళ గ్రామానికి వైన్ షాపులు అంటాడు. గ్రామాలకు వైన్ షాపులు అంటే కళ్ళు పరిశ్రమ ఏం కావాలి, వృత్తి కార్మికులు, గీత కార్మికుల బతుకులు ఏం కావాలి, ప్రజల జీవన స్థితిగతులు ఏం కావాలి, ప్రజల్ని మద్య నిషేధ ఉద్యమం మళ్ళీ రావాలనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు సహిస్తారా? బెల్ట్ షాపులనే తీసేస్తామని చెప్పి ఏకంగా ఉన్న షాపులే, వైన్ షాపులనే పల్లెల్లో పెడతామంటే ఎట్లా? తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు తప్పకుండా ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది. ఆ రకంగా మున్నూరు కాపులకు అన్నాడు, పద్మశాలిలకు అన్నాడు, విశ్వకర్మలకు అన్నాడు, రజకులకు అన్నాడు. ఏ ఒక్క వర్గానికి కూడా, ఏ ఒక్క కులానికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి పని ప్రత్యేకంగా రేవంత్ సర్కార్ చేసింది లేదు.